హాయ్ అండి అందరికీ. నా శివరాత్రి పూజ ఎలా కంప్లీట్ అయిందో చూపించాలనుకుంటున్నాను, మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. చూసేయండి. ఏమైనా తప్పులు ఉంటే చెప్పండి, బాగుంటే ఒక లైక్ ఇవ్వండి. నేనైతే ఎక్కువ ఆర్భాటం ఏమీ చేయలేదండి, చాలా సింపుల్గా అంటే సింపుల్గానే చేసుకున్నాను. కాకపోతే మధ్యలో కొన్ని వీడియోస్ అయితే తీయలేకపోయానండి, క్షమించాలి. అంతేగా శివుడే అనుకున్నాను. చిన్న పటిక లింగం తెచ్చానండి. తెచ్చేసి మామూలుగా అయితే ముందుగా పూజ చేసుకున్నాను. 6 కలా పూజ చేశాను, ఒక పొద్దు విడిచేసాను. మళ్ళీ రాత్రి 10 గంటల నుంచి కుంకుమార్చన, అక్షంతలు, పువ్వులతో, పసుపు, గంధంతో అయితే ఆ దేవుడికి నేనైతే అర్చన చేసేసుకున్నాను. అలా 12 అయిందండి. 12 అయిన తర్వాత లింగోధరణ సమయంలో మేలుకొని ఉండి లింగానికి ముందుగా పంచదారతో అభిషేకం చేశాను. తర్వాత నెయ్యి, పంచదార ముందు వాడాను. పంచదార అభిషేకం అయిన వెంటనే తర్వాత నెయ్యితో అభిషేకం చేశానండి. అలాగే నెయ్యితో అభిషేకం చేసుకున్నాను. నెయ్యి తర్వాత తేనెతో పెరుగుతో చేశానండి. నెయ్యి తర్వాత పెరుగుతో అభిషేకం చేసుకున్నాను. పెరుగు తర్వాత నేను ఊరి నుంచి తెప్పించిన ప్యూర్ తేనె అండి, మా ఊరి నుంచి తెచ్చాను తేనె. నేను ప్యూర్ తేనె మా చెట్టు నుంచి వెళ్ళి తీసిందే. తేనెతో అభిషేకం చేసుకున్నాను. తర్వాత తెలిసిన వాళ్ళ దగ్గర ఆవు పాలు తెప్పించుకున్నాను. ఆవు పాలతోటి అభిషేకం అయితే చేశాను. ఈ రకంగా లింగోధరణ సమయం 12 నుంచి 12:30 వరకు అయితే అభిషేకం చేసుకున్నాను. ఆ తర్వాత నేను మా ఇంట్లో ఒక తులసి చెట్టు ఉంటుందండి. ఆ తులసి చెట్టులో ఒక 10 సంవత్సరాలుగా చిన్న లింగాన్ని పెట్టుకున్నాను నేను ఇప్పుడు అది కూడా చూపించబోతున్నాను. ఎందుకంటే మన ఇంట్లో ఎప్పుడైనా మనము లింగం పెట్టుకుంటే ప్రతిరోజు అభిషేకం చేయాలంటారు కదా. బహుశా మనం మర్చిపోయి ప్రతిరోజు అభిషేకం చేయకపోవచ్చు. మీ ఎవరి దగ్గరైనా సరే చిన్న లింగం అయితే మీ దగ్గర ఉందనుకోండి, మీ ఇంట్లో తులసి మొక్క ఉంటుంది కదండి, ఆ మొక్కలు తీసుకెళ్ళి పెట్టేయండి. అక్కడ పెట్టడం వల్ల ఏమవుతుందంటే, మనం ప్రతిరోజు తులసి చెట్టుకు అయితే స్నానం చేసిన వెంటనే నీళ్లు పోస్తాం కదా, ఆ రకంగా ఆ లింగానికి అభిషేకం అవుతుంది. ఆ రకంగా తులసి చెట్టు దగ్గరికి వెళ్ళేసి మనము ఇంట్లో అయితే అభిషేకం పూర్తయింది. ఇప్పుడు రాత్రి టైము ఎంత అవుతుందంటే, ఈ చెట్టు దగ్గరికి వెళ్ళే వరకు 12:40 అయింది. అక్కడ కూడా అప్పుడే 6 గంటలకు పెట్టిన దీపం అయితే కొండెక్కలేదు. ఇదిగో చూడండి, నేను చెప్పిన 10 సంవత్సరాల లింగము, చిన్న లింగం అది. ఇంకా అలానే ఆ చెట్టులోనే వదిలేస్తాను దాన్ని. ఇక్కడ కూడా వచ్చి పాలాభిషేకం చేశాను ఆవు పాలతో. ఆ తర్వాత కొంచెం కొబ్బరి నీళ్ళతో చేశాను. తర్వాత నార్మల్ వాటర్తో చేశాను. ఈ రకంగా ఈ తులసి చెట్టు దగ్గర కూడా అభిషేకం పూర్తయింది నాది. ఏదైనా సరే అభిషేకం ఒకసారి చేయొద్దు, కొంచెమైనా సరే మనం 9 సార్లు లేదా 5 సార్లు చేసుకోవాలి. 6 గంటలకు పెట్టిన దీపం అండి, 12:40 అయినా సరే అలానే ఉంది. చాలా హ్యాపీ నాకు. ఇంకా తులసి చెట్టు దగ్గర కూడా నైట్ అయిపోయింది. ఇంకా తెల్లవారిందండి. తెల్లవారడం అంటే 3:30కి పడుకున్నాను. మళ్ళీ పొద్దున్నే 5కి లేచాను, పూజ అయితే చేసుకున్నాను. మళ్ళీ చిన్న లింగానికి అభిషేకం చేసుకున్నాను. ఇంకా పొద్దున్నే ఒక్క పొద్దు ఇడవాలి కదా. ఇగో స్నానం చేసిన తర్వాత దేవుడికి ప్రసాదంగా పెట్టిన వంట
సేమ్యా, పెరుగు, క్యాబేజీ ఫ్రై, కొంచెం రవ్వ స్వీటు, పప్పు, రైస్. అదే దేవుడి ముందు పెట్టి దాన్నే నేను తినేసి ఒక పొద్దు ముగించాను. ఎందుకంటే నేను కటిక ఉపవాసమే చేశాను, మంచినీళ్ళు కూడా తాగకుండా. నేను చేసిన దాంట్లో ఏమైనా తప్పులు ఉంటే తప్పకుండా చెప్పండి. అలాగే నా వీడియోస్ కనుక నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. అలాగే అమ్మ శివుని అయితే ఒకటే కోరుకుంటాను, అందరం